వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మీరు అయితే డిఫరెంట్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. చాలామంది మీ సెషన్స్కి అయితే అటెండ్ అవుతూనే ఉంటారు. సో లైఫ్ కోచ్గా మీరైతే చాలామంది లైఫ్స్ని కూడా చేంజ్ చేసి ఉంటారు మ్యామ్. ఇప్పుడు జనరల్గా మనం ఈ వీడియోలో వచ్చేసి మా జీవితం ఇంకా మారట్లేదు, ఎందుకు ఎప్పుడు ఇలా రొటీన్ లైఫ్లో ఒక చేంజ్ చూడాలి, మన జీవితం మన చేతిలోనే ఉంటుంది, ఎప్పుడు మన చేతిలోనే ఉంది, మనమే మార్చుకోవచ్చు అని మీరు చెప్తూ ఉంటారు మ్యామ్. సో అది ఎలా వర్కౌట్ అవుతుంది అంటారు? ఒకటి ఏదైనా మన ప్రేక్షకులకి ఏంటంటే లైవ్లో చూపిస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ వాళ్ళకి ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అన్నా కూడా అప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా మీ సెషన్స్ అయితే అటెండ్ అవుతారు. ఫస్ట్ అసలు మనం లైఫ్ని మనమే ఎలా మార్చుకోవచ్చు, ఈ విషయం చెప్పండి మ్యామ్. షార్ట్ స్వప్న, మీరు అడిగిన క్వశ్చన్ నాకు ఒక 15 years బ్యాక్ నేను అడిగిన ప్రశ్ననే మీరు అడిగారు అన్నట్టు అనిపించింది. ఈ జీవితం ఇంకా ఇంతేనా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. అవును, ఎవరికైనా ఒక స్టేజ్లో అలాంటి ఒక ఫీలింగ్ అనేది రావడము వస్తుంది. వచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నెక్స్ట్ ఏంటి అనే ఒక క్వశ్చన్ని అడగాలి. ఇక్కడే ఉండాలనుకోవట్లేదు, నాకు ఇది వద్దు, నాకేం కావాలి. పవర్ఫుల్ క్వశ్చన్. ఎప్పుడైనా నన్ను నేను అడిగేది ఏంటంటే నాకు ఏమి కావాలి, అది మనకు ఫస్ట్ తెలియాలి. మీరు కూడా అదే కదా మ్యామ్, యాక్చువల్గా మీరు 15 years బ్యాక్ అనేబడి నాకు గుర్తొచ్చింది. మీరు కూడా అది తెలుసుకునే మీ జాబ్ వదిలేసి బయటకు వచ్చి మేనిఫెస్టేషన్ సైడ్ అయితే షిఫ్ట్ అయ్యారు. గవర్నమెంట్ జాబే మేడం వదిలేసి వచ్చారండి. అంటే ఏంటంటే మన గురించి మనం తెలుసుకుంటే మనకేం కావాలో దాంట్లోనే మనం హ్యాపీనెస్ని ఎత్తుక్కోవాలి మెయిన్గా అయితే. సో అది ఏ ప్రొఫెషన్ అయినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా ఆ ప్రొఫెషన్లో అన్నది చాలా ఇంపార్టెంట్. సో మన గురించి మనం తెలుసుకుని ఉన్న ఒక్క లైఫ్, ఈ లైఫ్లో మనం ఎట్లా అయితే హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలమో తెలుసుకోగలగాలి. సో అందుకని ఇలాంటి లైఫ్కి సంబంధించిన సెషన్స్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అంటే కనుక కింద మేడం నెంబర్ ఇస్తున్నాం స్క్రీన్ పైన, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు చెప్పండి మ్యామ్, ఏం చేయాలంటారు ఈ టెక్నిక్ కోసం? సో మీరు అన్నట్టు అలా అనుకున్నప్పుడు మన లైఫ్లో ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ రావటం లేదు, నేను ఎంత ఆలోచించినా నాకేం కావాలి అనే ప్రశ్నకి జవాబు దొరకట్లేదు అన్నప్పుడు మీరు ఈ రెమెడీని చేసిన తర్వాత మీరే చెప్తారు నా లైఫ్లోని ఆ టర్నింగ్ పాయింట్ అనేది వచ్చింది అని. దానికి నేను ఒక రెమెడీ చెప్తాను, ఇది చాలా పవర్ఫుల్. మీరేం చేయాలి అంటే మీరు ఒక తాళము కప్ప అండ్ లాక్ అండ్ కీ కొనండి, కొత్తది కొనండి. అది క్లోజ్ అయ్యి ఉండాలి, ఓపెన్ చేయకండి. ఓకే, ఓపెన్ చేయకుండా అది మీరు ఫ్రైడే కొనండి. ఓకే, ఫ్రైడే కొన్న తర్వాత మీరు దీనిని, నేను ఎప్పుడు పిల్లో అంటాను కదా, పిల్లో కింద పెట్టుకోండి ఆ రోజంతా నైట్ పడుకునేటప్పుడు. ఓకే, లాక్ అండ్ కీ రెండును. ఎస్. ఆ తర్వాత మీరు సాటర్డే రోజు ఏదో గుడిలో, హనుమాన్ గుడి అయితే ఇంకా మంచిది, గుడికి తీసుకెళ్ళి ఆ తాళం కప్పను అక్కడ పెట్టేసి కీని కూడా పక్కనే పెట్టేసి వచ్చేయండి. వచ్చేటప్పుడు మీరు ఒక బ్రూమ్ స్టిక్ తీసుకురండి. ఓకే, బయట నుంచి అది మీరు కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేశారంటే, మీరు అన్నారు కదా నాకేం కావాలి అనే దాని మీద నాకు ఒక క్లారిటీ రాలేదు అని నేను విశ్వానికి వెళ్ళి ఒక సంకేతాన్ని ఇచ్చాను. సో నెక్స్ట్ ఏమవుతుంది అంటే, మీరు అక్కడ కీ పెట్టారు కదా, ఆ కీని ఎవరు ఓపెన్ చేస్తారో, పంతులు గారు ఓపెన్ చేయొచ్చు, లేదా అక్కడ ఆ ఎనర్జీలో అది ఓపెన్ అవ్వగానే మీరు చూస్తారు మీ లైఫ్లోని ఎనర్జీ అనేది మారుతుంది. సో ఇది చాలా చాలా పవర్ఫుల్ స్వప్న. సో ఇక్కడ మీరు చేసే ఈ ప్రాసెస్లో మీరు యూనివర్స్కి ఇచ్చే సైన్ ఏంటి అంటే, నేను రెడీ ఉన్నాను, ఐఎమ్ ఓపెన్ ఫార్ రిసీవింగ్ గుడ్నెస్ ఇన్ మై లైఫ్. ఓకే, అంటే లాక్ అండ్ కీ పెడతాం అంటే తాళకప్ప, అలాగే దానికి కీస్ పెడతాం వల్ల ఓకే నా లైఫ్ని మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, సో దానికి
సరెండర్ అయ్యాను కనుక ఏం చేయాలో ఇంకా నీ చేతిలో ఉంది అన్నట్లు మనకి ఆన్సర్ తెలియాలని. Yes. సో మరి చీపురు తేవటం వల్ల ఏంటి మ్యామ్? ఇంటికి చీపురు తేవాలన్నారు కదా. ఓకే, లక్ష్మీదేవిని తెచ్చుకుంటున్నట్లే. తెచ్చుకుంటున్నట్టే. ఓకే. సో ఇలా మీరు ఈ ప్రాసెస్ని తీసుకొస్తూ మీరు చేస్తున్న ఆ సైన్లోనే మీరు ఇంకేమీ ఆలోచించక్కర్లేదు. అంటే కొంతమంది ఎలా అంటే నేనేం ఆలోచించాలి అన్నా కూడా చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతారు. సో ఇది మీరు ఫస్ట్ రెమెడీ కింద చేయండి. అయినా మీలోని ఆ ఎనర్జీలో మీరు ఇంకా ప్రశ్నలో ఇంకా ఉన్నారు అంటే మాత్రం కోచింగ్ తీసుకోండి. కానీ ఇది మాత్రం మీకు మీ ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీని మీకు ఇస్తుంది, మీకు సైన్ వస్తుంది. ఓకే. యూనివర్స్ సైన్ ఇస్తుంది, ఎస్ లెట్స్ స్టార్ట్ ఎ న్యూ జర్నీ అని. సో ఇది మీరు చెయ్యండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి ఇది ఒక కైండ్ ఆఫ్ రెమెడీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ స్వప్న.